రైతు సోదరులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎరువుల సరఫరా, ముఖ్యంగా యూరియా సరఫరాకి సంబంధించి రైతులకు ప్రత్యేక కార్డులు విడుదల చేయబోతాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. గల్ఫ్లో, ముఖ్యంగా పశ్చిమాసియాలో చోటు చేసుకున్న యుద్ధం వల్ల ఖతార్ నుంచి రావాల్సిన ఎల్ఎన్జి గ్యాస్ మొత్తం నిలిచిపోయింది. ఎరువుల సరఫరాలో కీలకంగా ఉపయోగించే ముడి పదార్థాలు గల్ఫ్ దేశాల నుంచి భారత్ చేరుకోవడం లేదు. దీంతో ఎరువుల తయారీ చాలా క్లిష్టంగా మారింది. ఇప్పటికే కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఆయా సంస్థలు పెంచేశాయి. యూరియా మాత్రం కేంద్ర ప్రభుత్వం రాయితీ మీద 266 రూపాయలకి రైతులకి సప్లై చేస్తాం. ఇక కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎప్పుడైతే ఎగబాకుతాయో యూరియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. రైతులు యూరియా కోసం కొట్టుకోవడం చూసాం, కానీ కాంప్లెక్స్ ఎరువుల కోసం ఎగబట్టం ఎప్పుడు చూడాలి. ఎందుకంటే కాంప్లెక్స్ ఎరువుల బస్తా ఒక్కోటి 2350 రూపాయల దాకా ఉంటుంది. ఇక యూరియా 10 బస్తాలు పోస్తే ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువు 1-2 గోతాలు కలిపి వాడుతూ ఉంటారు. ఖరీఫ్ ప్రారంభం కాకముందే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే యూరియా కోసం రైతులు ఎగబడతా ఉన్నారు. అంటే ఇప్పుడున్న పంటల కోసం కాదు, ఇప్పుడు ఏం పంటలు ఉన్నాయి, ఉద్యాన పంటలు ఏవో, హార్టికల్చర్ పంటలు కొన్ని ఉంటాయి, కూరగాయలు కొద్దిగా సాగు చేస్తూ ఉంటారు. ఖరీఫ్లో యూరియా దొరకదు అనే విషయం రైతుల్లో కూడా ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నా కూడా ఆంక్షలు మాత్రం కొనసాగిస్తూ ఉంది. ఏ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తేల్చి ఆ పొలానికి అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించారు. ఒక యూరియా బస్తా రైతుకు అందించడానికి కేంద్ర ప్రభుత్వానికి 2800 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 90% రాయితీతో రైతులకు 266 రూపాయలకు అందిస్తా ఉంది. ఒక్క ఎరువుల రాయితీకే కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2,10,000 కోట్ల రూపాయలు భరిస్తూ ఉంది. అందులో మేజర్ యూరియాకే వెళ్ళిపోయింది. అందువల్ల రైతులు కూడా యూరియా విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు అయితే యూరియా ధరలు కూడా పెంచాలి, యూరియా ధరలు పెంచకపోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంది. కొన్ని పంటల్లో ఎరువులు 500% అధికంగా ఉపయోగిస్తూ ఉన్నారు. భారతదేశంలో అత్యధికంగా ఎరువులు ఉపయోగించే రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేరాయి. మిర్చి లాంటి పంటలు ఎకరాకి 30 నుంచి 40 గోతాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. మొక్కజొన్నలో 12 నుంచి 13 గోతాలు, 15 గోతాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. వరి సాగులో 12 గోతాలు ఎరువులు వాడుతూ ఉన్నారు. ఈ విధంగా ఎరువులు శాస్త్రవేత్తలు చెప్పిన దానికన్నా కూడా 200%, 300%, 500% అధికంగా వాడుతూ ఉన్నారు. భూములు నిస్సారం అయిపోయాయి. ఎరువులు వేసి 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 భూములు నిస్సారం అయిపోయి ఇంకా ఎక్కువ ఎరువులు వేస్తే తప్ప అవి స్పందించడం లేదు. ఇప్పటికైనా రైతు సోదరులు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించండి. పూర్తిగా ఒకేసారి సేంద్రియంలోకి మారడం సాధ్యం కాకపోయినా కూడా పాక్షికంగా సేంద్రియాన్ని ప్రారంభించండి. ఎరువులు అధికంగా ఉపయోగించడాన్ని తగ్గించండి. అసలు ఎరువులు లేకుండా పంటలు పండించడం సాధ్యమే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో. పూర్తిగా సేంద్రియం మారడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక వచ్చే సీజన్లో యూరియాకి 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద యుద్ధాలే జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు కార్డులు సప్లై చేసి, వ్యవసాయ అధికారుల్ని మోహరించి, ఏ రైతు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో చూసి ఆ మాదిరి మాత్రమే రైతులకి యూరియా సప్లై చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని. లేదంటే ఇక క్యూ లైన్లు మామూలుగా ఉండవు. 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు రైతులతో పాటు క్యూ లైన్లు ఉంటాయి. 1/2 కిలోమీటర్ దూరం చెప్పులు కూడా ఉంటాయి. 2004, 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎరువుల కోసం రైతులు ఎలా కొట్టుకున్నారు ఇప్పుడు మనం చూసాం. ఆ తర్వాత కూడా 2-3 సార్లు అలాంటి ఇష్యూసే వచ్చాయి. వచ్చే సీజన్లో, రాబోయే 15 రోజుల్లో ప్రారంభం కాబోయే ఖరీఫ్లో యూరియా కోసం రైతులు పోరాటాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచి సిద్ధం అవుతా ఉన్నాయి. రైతులు కూడా ఎప్పుడు అవసరమైన ఎరువులు అప్పుడు తెచ్చుకుంటే మంచిది. ఇక సీజన్ మొత్తానికి ఒకేసారి కొనుగోలు చేసుకోవాలనే ప్రయత్నాలు బంద్ చేయాలి. ఇక జూన్, జూలైలో వర్షాలు అనుకూలిస్తాయా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ ఇప్పటికే మే నెలలో స్పష్టంగా కనపడింది. మే నెలలో విపరీతమైన ఎండలు, సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడతా ఉంటాయి. ఈ ఏడాది మే నెలలో కురవాల్సిన సగటు వర్షపాతంలో 22% లోటు ఇప్పటికే నమోదైంది. మరో 10 రోజులు పోతే అసలు మే నెలకు సంబంధించిన రిపోర్టు మొత్తం వచ్చింది. ఇక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు ఎలా ఉంటాయనే దానికి సంబంధించి
ఒక రిపోర్ట్ విడుదల కాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.